ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి పెద్ద పెద్ద రివ్యూవర్స్ అలా మాట్లాడటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు మామ. మీకు కూడా నచ్చదు. నేను చెప్పే పాయింట్ క్లారిటీగా వినండి. ఆర్మీ పవన్ కళ్యాణ్ సింపతి కోసం సంజన గారికి 5 నిమిషాల టైం ఇస్తున్నాడు అని అనటం నాకైతే అస్సలు నచ్చలేదు. అక్కడ ఒక తల్లి ప్రేమను అర్థం చేసుకున్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్. అక్కడ సింపతి క్రియేట్ చేసేది ఏమీ లేదు. ఓకేనా, తను హౌస్కి దూరంగా చాలా సంవత్సరాలు ఉన్నాడు. ఓకేనా, ఆర్మీ పర్సన్ హౌస్కి దూరంగా ఉంటాం అలవాటే, కానీ అయినా కానీ ఒక అమ్మ ప్రేమను అర్థం చేసుకున్నాడు. చూసావా, దట్ ఈజ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అనాలి. కానీ సింపతి క్రియేట్ చేస్తున్నాడు, డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడుతున్న పెద్ద పెద్ద రివ్యూవర్స్ నేను ఒకటే చెప్తున్నా, మీకు నచ్చిన వాళ్ళని మీరు పొగుడుకోండి, కానీ నీతిగా నిజాయితీగా ఉండే ప్రతి పర్సన్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా, ఏదో ఒకటి మాట్లాడదాం వాళ్ళ గురించి అని అనటం తప్పు స్వామి. ఓకేనా, వాళ్ళు ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాడు. ఆయన ఒక ఆర్మీ పర్సన్ 23 సంవత్సరాలకి ఎంత సాధించాడు. ఓకేనా, ఏంటి అసలు అది నోరా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎలా మాట్లాడతారు అట్లా మనసు లేకుండా? సింపతి క్రియేట్ చేసేదే ఉంది అక్కడ. ఒక తల్లి ప్రేమను అర్థం చేసుకుంటే 5 నిమిషాలు టైం ఇద్దాం అనుకున్నాడు. తప్పే ఉంది అందులో సింపతి ఏమీ లేదు. మళ్ళీ సంజన గారికి పవన్ కళ్యాణ్కి చాలా గొడవలేని, అయినా కానీ ఆమె గురించి ఆలోచించాడు. సంజన గారు నామినేషన్స్లో వేశారు ఆర్మీ పవన్ కళ్యాణ్, అయినా కానీ అక్కడ ఒక తల్లి గురించి ఆలోచించాడు, కానీ తనకి ద్రోహం చేసిన వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. ఆర్మీ పవన్ కళ్యాణ్ని ఎంతమంది తొక్కాలని చూసినా ఒకటే మాట చెప్తున్నా. ఓకేనా, తను తప్పు లేనంతకాలం మన ఛానల్లో మాత్రం ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి బాగానే వస్తుంది. ఒకవేళ తను ఎక్కడైనా తప్పు చేసినా కానీ అప్పుడు కూడా గట్టిగానే చెప్తాను. ఓకేనా, తప్పు లేనప్పుడు తప్పు అన్నారంటే మాత్రం మన ఛానల్లో తాట తీసి వదిలేస్తా. ఇది మాత్రం నిజం. ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా, సింపతి క్రియేట్ చేశాడని మీరు కూడా అనుకుంటున్నారా? అనుకోకపోతే మామ ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ రాయండి. ఎందుకంటే పెద్ద పెద్ద రివ్యూస్కు తెలియాలా, మీ లైకులు బద్దలైపోవాలి ఈరోజు మాత్రం, ముందే చెప్తాను. ఓకేనా, నేను సబ్స్క్రిప్షన్ కూడా అడగట్లేదు, ఓన్లీ లైక్ అండ్ కామెంట్. ఆర్మీ పవన్ కళ్యాణ్ సింపతి చేయలేదు మామ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా చేయండి మామ, చూద్దాం. ఓకేనా, ఫస్ట్ డెమాన్ వాళ్ళ అమ్మ వచ్చారు. చాలా ఇన్నోసెంట్ మామ, చాలా అంటే చాలా ఇన్నోసెంట్. మన ఇంట్లో మన అమ్మని ఎలా చూస్తామో డెమాన్ వాళ్ళ అమ్మ కూడా అలాగే ఉంది. కానీ వాళ్ళ అమ్మ ఒకనొక సందర్భం దగ్గర ఒక మాట ఉంది మామ, నా కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి. ఖచ్చితంగా మీకు కూడా అదే వస్తుంది. అమ్మ నేను ఎలా గేమ్ ఆడుతున్నానంటే, నాన్న సూపర్గా గేమ్ ఆడుతున్నావు, కానీ నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు చూసావా, అక్కడ నాకు చాలా బాధేసింది నాన్న అంటుంది. ఎందుకు బాధ అయ్యేదమ్మా? ఒక నేషనల్ టెలివిజన్ షోలో నీ కొడుకుని మోకాళ్ళ మీద కూర్చోబెట్టినప్పుడు నీకు బాధ వేయటం ఎలాంటి తప్పు లేదు. నాకు కూడా బాధ వేసింది. వాళ్ళ అమ్మ చూసారా, అమ్మ ప్రేమ ఇక్కడ చూసారా, ఎంత బాధ వేస్తే వాళ్ళ అమ్మ ఇక్కడ వచ్చి కూడా అదే పాయింట్ రైజ్ చేసి మాట్లాడేది. అదే కదా అమ్మ ప్రేమ అంటే. ఆ రోజు బిగ్ బాస్ వాళ్ళు చేసింది కూడా చాలా తప్పు. మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం డెమాన్ పవన్ని చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఒక తల్లిని బాధ పెట్టారు. ఈరోజు అదే తల్లి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నాకు ఆ రోజు బాధ వేసింది నాన్న అంటే మీకు బాధ వేయలేదా? బిగ్ బాస్ టీంకి, నాకైనా చూసి ఆడియన్స్కైనా అందరికీ బాధ వేస్తుంది. ఓకేనా, డెమాన్ పేరు చింటూ, సూపర్ అనిపించింది కదా. చింటూ డెమాన్ పేరు, అందరూ చింటూ చింటూ అని ఏడిపిస్తున్నారు. కానీ మామ నిజం చెప్తున్నాం, వాళ్ళ అమ్మ ఒక మాట ఉంది. ఇంకో మాట, నాన్న నిద్రపో నాన్న, గేమ్ బాగానే ఆడుతున్నావు అంటే నిద్ర లేదమ్మా ఇక్కడ అంటున్నాడు డెమాన్. ఎందుకంటే అందరికీ వండి పెట్టేది డెమాన్ అని అంట. డెమాను, తనూజ, దివ్య, ఇక్కడ నిద్ర లేదమ్మా, అందరికీ వండి పెట్టాలి, పాపం వాళ్ళకి ఫుడ్ వండుకోవడం కూడా రావట్లేదంటే సూపర్ అనిపించాడు ఇక్కడ డెమాన్ కూడా. ఆ తర్వాత బిర్యానీ తినిపించారు డెమాన్ వాళ్ళమ్మ. మామ ఎలాంటి కల్మషం లేని ఆమెలా ఉంది మా డెమాన్ వాళ్ళమ్మ మాత్రం. ఓకేనా, ఒక మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, మన పల్లెటూరుల్లో ఎలా ఉంటారు అంతే కదా. మన పల్లెటూరుల్లో కానీ ఎక్కడ సిటీలో అయినా కానీ అమ్మ ఎక్కడైనా అమ్మే. కానీ సూపర్ అనిపించింది, అందరితో బాగా మాట్లాడింది. ఇక్కడ రీతుతో కూడా సూపర్గా మాట్లాడింది మా డెమాన్ వాళ్ళ అమ్మ. ఓకేనా, బయటకి నెగిటివ్ జరగని పాజిటివ్ జరగని, కానీ ఎలాంటి కల్మషం లేదు ఆమెకి. ఓకేనా, రీతుకు సున్నుండ పెట్టింది నోట్లో, అది కదా అమ్మ ప్రేమ. దట్ ఈజ్ ప్యూర్ అనిపిస్తుంది మామ. అలాంటి సందర్భాలు చూస్తేనే ప్యూర్ అమ్మ అనిపిస్తుంది నాకు. ఇది సూపర్ అనిపించింది. బంధుత్వాలు అంతే మామ, మనం ఎంత వద్దనుకున్నా కానీ అవి మనసుకు నచ్చిపోతాయి, మనకి నచ్చేస్తాయి కూడా అంతే. సూపర్ అనిపించింది. ఆ తర్వాత సంజన గారి కొంచెం బాధ చేసింది మామ. సంజన గారి కూతురు ఉందో చూసావా, సంజన గారిని మర్చిపోయింది. నిజం చెప్పాలంటే గుర్తుకు రావట్లేదు. సంజన గారి దగ్గరికి అసలు రాలేదు పాపం. నాకైతే లిటరల్లీ కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి మామ. కన్న కూతురు 5 months బేబీని వదిలేసి వచ్చింది మామ సంజన గారు. అందరూ సంజన గారి గురించి పోర్ట్రే చేస్తుంది, ఏదో ఒకటి పోర్ట్రే చేయాలనే చూస్తుంది, సింపతి గేమ్ ఆడద్దు అది ఇది అంటున్నారు. ఎక్కడ స్వామి సింపతి? ఈ రోజైనా మీకు అర్థమైందా? ఆమె వాళ్ళ పిల్లలు వచ్చినా కానీ ఎక్కడ నేను ఏడవునా అని ముఖం మీదే చెప్పింది అందరికీ. ఎందుకంటే తనని సింపతి క్రియేట్ చేస్తున్నావు అని అంటున్నారు. ఇక్కడ తనేమనుకుంది, నేను సింపతి క్రియేట్ చేయను, నేను నవ్వుతూ ఉంటాను, ఇది నాకు హ్యాపీ డే, అందరూ వస్తున్నారు నా ఫ్యామిలీ అని. అసలు సంజన గారికి ఫ్యామిలీ రావాలంటే సాక్రిఫైజులు చేయాలి. ఇమాన్యుల్ నాకు గుడ్ అనిపించాడు మామ. మీరు ఏదైనా అనుకోండి, ఇన్ని రోజులు మన ఛానల్లో ఇమాన్యుల్ తప్పు చేసిన రోజు తప్పు అని చెప్పా, ఈ రోజు నాకు చాలా బాగా నచ్చాడు. ఒక్క మాట కూడా సంజన గారు వచ్చి బయట కూర్చున్నారు అంతే. వచ్చేసి
30% కావాలంటే ఇమాన్యుల్ అంటే, అమ్మ నేను 15% ఇస్తానమ్మా, నాకు 45% ఉంది కదా, 15% ఇస్తా తీసుకున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా సంజన గారు అడగల, కానీ సంజన గారు పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను 5% నేను ఇస్తానన్నాడు. అక్కడ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు వద్దురా, మీ ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతారు, ఉంచుకోరా, 15 నిమిషాలు ఎలా సరిపోతుందంటే, ఏం కాదన్నా అక్కడ ఒక అమ్మ వాల్యూ అర్థం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. సంజన గారికి 5 నిమిషాలు ఇచ్చాడు. అందరూ హౌస్ మొత్తం వద్దు అంటున్నారు, కానీ అనౌన్స్ చేసేటప్పుడు సంజన గారు సూపర్ అనిపించారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇచ్చారు కదా, కానీ సంజన గారు నాకు 1% చాలు, ఎందుకంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా నా బిడ్డలా అంటోడే, నాకు ఇవ్వాలని చూశాడు, సూపర్ అనిపించింది. ఇక్కడ భరణి గారు ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మా 15% ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఇచ్చిన తర్వాత 1-2 మినిట్స్ నేను అప్పుడు ఇస్తాను, 1-2 మినిట్స్ అనడం నాకు నచ్చలేదు. సరే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఇంట్రెస్టే, కానీ భరణి గారు లాస్ట్ టైం వెళ్ళొచ్చారు కదా, లాస్ట్ వీకే మొన్నేమో నేను ఇచ్చేస్తాను సంజన గారికి అని ఒక మాట అన్నారు. ఇక్కడ కూడా ఒక 2-3 మినిట్స్ ఇచ్చుంటే బాగుండేదేమో నాకు అనిపించింది, పర్సనల్ మై ఒపీనియన్. ఓకేనా, ఇక్కడ భరణి గారు ఏదో ద్రోహం చేశారు, అది ఏమన్నట్ల, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెంట్. అక్కడ బిగ్ బాసే ద్రోహం చేశాడు. అసలు ఫ్యామిలీ సందర్భాల్లో టైమింగ్స్ పెట్టి బిగ్ బాస్ ద్రోహం చేశాడు. ఓకేనా, వీళ్ళకి సంజన గారు కూడా బిగ్ బాస్ 16 నిమిషాలు ఎలా సరిపోతుంది, 2 పిల్లలు, వాళ్ళ ఆయన వచ్చాడు, ఎలా సరిపోతుంది. వాళ్ళ ఆయన మాత్రం సో స్వీట్ అనిపించాడు. మామ ఇమాన్యుల్ అడుగుతాడు, ఇక్కడ సంజన గారు ఎలా ఉంటున్నారంటే 10% కోపం, ఇక్కడ ఈ హౌస్లో చాలా ఉంటుంది ఇంకా అంటున్నాడు. సూపర్ అనిపించింది. సంజన గారు ఇక్కడ 10% ఉన్నారంట, అదే హౌస్లో అయితే ఇంకా 100 అంట. 100 అంటే ఇంకా అందరూ చచ్చిపోయినట్టే అని ఇమాన్యుల్ కామెడీ చేస్తున్నాడు. అక్కడ టూ మచ్ కామెడీ, సూపర్గా అనిపించింది. కామెడీ మాత్రం పండిపోయింది మామ. తర్వాత దివ్య వాళ్ళ మమ్మీ, సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయారు, సూపర్ అనిపించాడు. కాకపోతే సంజన వాళ్ళ పాపే మర్చిపోయింది, అది కొంచెం బాధేసింది. దివ్య వాళ్ళ మమ్మీ నటించిందో నటించలేదో నాకు తెలియదు, కానీ సూపర్ అనిపించింది మామ. ఓకేనా, టూ గుడ్, డిజెట్ ఇల్లు 2.0, అమ్మలకు 2.0 వర్షన్. ఓకేనా, సూపర్ అనిపించింది. దివ్య దగ్గరికి రాలేదు, నాకెందుకు హింట్స్ ఇవ్వద్దు అని దివ్య వాళ్ళ మమ్మీ ఎక్కువ హింట్స్ ఇచ్చింది. ఓకేనా, దివ్య దగ్గరికి రాకపోవడం, జాగ్రత్తగా ఉండండి, దివ్య దగ్గరికి రాకపోవడం, ఎందుకు రావట్లేదు, నీ గేమ్ బాగాలేదు, అందుకే దివ్య దగ్గరికి ఫస్ట్లో వెళ్ళట్లా. ఆ తర్వాత సూపర్గా మాట్లాడారు ఒక్కొక్కరి గురించి, అచ్చం దివ్య వాయిస్ లాగే ఉంది వాళ్ళ అమ్మ వాయిస్ కూడా. తనూజ గురించి ఒక్క మాట అనేది, ఆ మాట ఒక్కటి నాకు నచ్చలేదు దివ్య వాళ్ళ మమ్మీ, అదేంటో కూడా చెప్తా. ఓకేనా, ఫస్ట్ దివ్య అది సుమన్ శెట్టి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ సూపర్గా ఉంటుంది అనేది సూపర్ అనిపించింది. మనకు కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎక్కడ కనపడలేదు, కానీ అప్పుడప్పుడు మాట్లాడుకున్నప్పుడు బాగుండేది అనిపిస్తుంది. భరణి గారి గురించి ఒక స్టోరీ చెప్పారు కదా, అది నాకు స్టోరీ అనిపించట్లేదు మామ. వాళ్ళ అన్న ఉన్నాడంట, పాపం 25 years సూసైడ్ చేసుకున్నాడంట. ఆ ప్రేమ ఉంటుంది, అన్న చెల్లెల ప్రేమ ఉంటుంది, దాన్ని అస్సలు బాండింగ్స్ దగ్గరకు వస్తే నేను పరమ మంచోని మామ. బాండింగ్సే. ఓకేనా, బాండింగ్స్ని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, నేను వేసి పడేస్తావా అని, అంత ప్రేమ నాకు బాండింగ్స్ అంటే. రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. వాళ్ళ అన్న చనిపోయాడంట, అక్కడ టీవీలో చూసేటప్పుడు భరణి గారిని అన్న అనుకుందంట, దివ్య కూడా అదే చెప్పిందంట, అందుకే దివ్య హౌస్లోకి వచ్చి అన్న అనిందంట. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అది రైటో రాంగో మనకు తెలియదు, కానీ ఆమె చెప్పినప్పుడు ఎమోషన్ ఏం చూసావా, ఆ ఎమోషన్ నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ విల్ రెస్పెక్ట్ ద ఎమోషన్స్. ఆ తర్వాత సంజన గారి గురించి పని దొంగ అని చెప్పారు. ఆ తర్వాత రీతు, వీళ్ళిద్దరు ఏంటో నైనా, వీళ్ళ జోడీ ఏంటో నైనా అన్నప్పుడు చాలా క్యూట్ అనిపించారు. కల్మషం లేదు మామ, వాళ్ళకి చెప్పేస్తారు అంతే, అమ్మలంటే అంతే, కల్మషం లేదు, మాట్లాడేస్తారు. ఎవరు ఏదైనా అనుకోండి, ఒక నేషనల్ టెలివిజన్ షోలో నార్మల్గానే చెప్పింది, అంతలో అక్కడ అంత బూతులు చెప్పింది ఏమీ లేదు. కానీ తనూజ గురించి ఒక్కటి చెప్పింది, అందరినీ చేతుల్లోకి తీసుకుంటావు నువ్వు అనేది. తనూజ ఎవరిని చేతుల్లోకి అయితే తీసుకోలేదు అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ అందరూ వాళ్ళే ఉండేది, అక్కడ వాళ్ళకే గొడవలు, వాళ్ళే కలిసిపోతారు. చేతుల్లో తీసుకున్నాను అంతా ఏంలే, అంత చేతుల్లో తీసుకున్నా అంత లేదు, కానీ అక్కడ నా పెద్ద కూతురు లాంటి దానివి నువ్వు అని చెప్పింది, టూ గుడ్ అనిపించింది. అదొక్కటే కొంచెం నాకు నచ్చలేదు అనిపించింది. కళ్యాణ్ అయితే పక్కింటి కుర్రోడు సిలిండర్ వేసేవాడు. నిజంగా స్వామి, కళ్యాణ్ చూస్తే పక్కింటి కుర్రోడే, అంతేనా. మన ఇంటి పక్కన కుర్రోడు ఉంటే ఎలా ఉంటాడు, అలాగే ఉంటాడు ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇలా మామ, ఇలా అనిపించింది. మీకు ఎవరి ఫ్యామిలీ నచ్చింది అని అడగడం కూడా చాలా పెద్ద తప్పు. ఈ ఫ్యామిలీ వీక్స్లో, ఇప్పుడు దాకా వచ్చిన ఫ్యామిలీ వీక్స్లో ఎవరి ఫ్యామిలీ మీకు నచ్చింది, ఎవరు సాక్రిఫైస్ చేశారు, కళ్యాణ్ సాక్రిఫైస్ మీకు నచ్చిందా లేదా? నాకైతే లిటరల్ టూ గుడ్ అనిపించింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. మనకి ఎక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తాం. మన బీబీ తెలుగు ఫేక్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరూ ఒకటే చెప్తాం, మీకు నచ్చిన వాళ్ళకి మీరు డప్పా కొట్టుకోండి, కానీ బాగా ఆడే వాళ్ళని తొక్కొద్దు.